నమస్తే, నేను మీ రిషి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు పీపుల్ మీడియా పాయింట్. అయితే ప్రతి సామాన్యమైన వ్యక్తికి న్యాయం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ న్యాయం కోసం ఏదైనా కేసు కానీ ఏదైనా బుక్ అయితే న్యాయం కోసం కోర్టు దాకా వెళ్లాల్సి వస్తుంది. కానీ ఆ కోర్టు హైదరాబాద్లోనూ సివిల్ కోర్టులోనూ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఒక సామాన్యుడికి బస్ ఖర్చులని, నెక్స్ట్ ఆ రోజు కూలి ఖర్చులని, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తారు. అయినా కూడా గ్రామీణ ప్రాంతంలో అసలు న్యాయం జరుగుతుందా లేదా అనే దాని మీద కూడా మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. అయితే దీనికి సంబంధించినది 2008లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక చట్టం అనేది తీసుకురావడం జరిగింది న్యాయ వ్యవస్థలో. ఆ చట్టం గ్రామీణ ప్రాంతంలో ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, అసలు ఒకవేళ ఉంటే అది ఎలాంటి ఇంప్లిమెంట్ ఉంటుంది, అసలు దానికి ఎలాంటి నియమాలు ఉంటాయి, దానికి ఎలాంటి చట్టపరంగా నియమాలు ఉంటాయి, న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద మనకు క్షుణ్ణంగా వివరించడానికి బార్ కౌన్సిలర్, అలాగే నారాయణపేట జిల్లా కోల్పూర్ గ్రామానికి చెందిన ఒక సామాజిక వ్యక్తి, అలాగే సామాన్యమైన వ్యక్తి అడ్వకేట్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? న్యాయ వ్యవస్థ మీద ఆల్మోస్ట్ అందరికీ నమ్మకం ఉందని చాలా మంది నమ్ముతుంటారు. ఎందుకంటే చట్టం తాని పను తాను చేసుకుపోతుంది అనే దానికి ఎన్నో కేసులు కూడా మీరు వాదించారు. అండ్ నెక్స్ట్ ఎన్నో సక్సెస్ఫుల్ కేసులు కూడా మీరు చూస్తున్నారు. అయితే ఒక సామాన్యమైన మానవుడికి గ్రామీణ స్థాయి నుంచి ఏదైనా ఇష్యూ జరిగితే వాడు ఖచ్చితంగా కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి వస్తుంది. అదేదో హైదరాబాద్లోనో నెక్స్ట్ ఇంకేదో వెళ్లాల్సి వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. ఒక గ్రామీణ సగటు మనిషికి న్యాయ వ్యవస్థ న్యాయం జరగాలి అని అంటే అసలు ఏముంటాయి? 2008లో ఒక చట్టం రావడం అనేది జరిగింది. ఆ చట్టం ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది? బేసిక్గా మీరు అడిగే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో ఒకటి ఏంటంటే 2008లో గ్రామ న్యాయాలయ చట్టం అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే యాక్చువల్గా ఆర్టికల్ 39 అని చెప్పి గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు పేదవాడికి ఉచిత న్యాయం అందించాలని చెప్పి 39A ఆర్టికల్ అని చెప్పి ఒక ఆర్టికల్ తీసుకొచ్చారు. ఏదైతే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1976లో ఎమర్జెన్సీ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఆర్టికల్ ఏదైతే 39A తీసుకురావడము ప్రధాన కారణమైంది. తీసుకొచ్చిన తర్వాత అమెండ్మెంట్ మనకు 42 అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. ఇది తీసుకురావడం వల్ల దాన్ని బేస్ చేసుకొని 2008లో యూపీఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్రామ న్యాయాలయ చట్టం అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం తీసుకురావడం వల్ల ప్రధాన కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు అక్కడున్న సమస్యలు అక్కడనే పరిష్కారం కావడానికి గ్రామ న్యాయాలయ చట్టం తీసుకొచ్చి ఎలాంటి కేసు తీసుకోవాలి, ఎలాంటి కేసులు తీసుకోకూడదు అని చెప్పి గ్రామాల్లో అందుబాటులో ఉండే ప్రజలకు అక్కడనే సమస్యలు పరిష్కారం కావడానికి వీక్లీ 1 టైమా, లేకుంటే వీక్లీ 2 టైమ్సా, లేకుంటే మంత్లీ 3 టైమ్స్ అని చెప్పి ఒక న్యాయాధికారిని నియమించి అక్కడున్న సమస్యలు అక్కడనే పరిష్కరించాలని చెప్పి గ్రామ న్యాయాలయ చట్టం కూడా తీసుకురావడం జరిగింది యూపీఏ ప్రభుత్వం. ఇది ఎప్పుడు తీసుకొచ్చిందంటే అక్టోబర్ 2, 2009లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని గ్రామాలను మాత్రమే ఎస్టాబ్లిష్ చేశారు. కొన్ని గ్రామాలంటే నోటిఫై చేసి, కొన్ని గ్రామాలు 450 పైన గ్రామాలను నోటిఫై చేసి దేశం మొత్తంలో దీనికి బడ్జెట్ కూడా అలొకేట్ చేశారు. అప్పట్లో చేసిన తర్వాత కూడా కొన్ని గ్రామాల్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చేశారు. బేసిక్గా ఇప్పుడు మన తెలంగాణలో తీసుకుంటే 55 గ్రామాలను సెలెక్షన్ చేశారు. అప్పుడు 55 గ్రామాలను సెలెక్షన్ చేశారు. దాంతోపాటు మన ఏపీలో తీసుకున్న 42 గ్రామాలను సెలెక్షన్ చేశారు, నోటిఫై చేశారు. సో ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఎక్కడైతే ఉంటావో ఆ గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఉన్న దగ్గర ఏదైతే ఏ స్టేట్లో అయితే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఉంటాయో అక్కడక్కడ ఆ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో గ్రామ న్యాయ వ్యవస్థల చట్టం ఏదైతే ఉందో ఒక న్యాయవాదిలాగా అపాయింట్ చేసి దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పింది కదా, చెప్పిన చట్టం ప్రకారం దీన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే హైకోర్టు ఉందో హైకోర్టును అప్రోచ్ అయ్యేసి హైకోర్టు త్రూ నుంచే ఒక న్యాయాధికారిని అపాయింట్ చేయాలి. అంటే జ్యుడిషియల్ మెజిస్ట్రేటివ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటివ్ ఏదైతే ఉంటాడో అలాంటి వ్యక్తిని ఎవరైతే మెజిస్ట్రేటివ్ ఉంటాడో ఆ మెజిస్ట్రేటివ్ని అపాయింట్ చేసి సో కోర్టే గ్రామానికి వస్తుంది. అంటే ప్రజల దగ్గరికి కోర్టు వెళ్తుంది. బేసిక్ గా చెప్పాలంటే మొబైల్ కోర్టులో అంటే గ్రామానికే కోర్టు వస్తుంది. గ్రామానికే కోర్టు వచ్చి మీకు అక్కడ ఉన్న సమస్యలు ఏదైతే పరిష్కరించడానికి బేసిక్ గా చట్టం తీసుకురావడం మెయిన్ రీజన్. అది తీసుకొచ్చిన తర్వాత దాని కాలక్రమంగా ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది వివరంగా నేను మాట్లాడాలి. దాంట్లో వచ్చేసి మనకు రాజస్థాన్లో 100% ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. మనకు మధ్యప్రదేశ్లో 86 ఇస్తే అక్కడ 86 గ్రామ పంచాయతీలో కూడా అమల్లో ఉంది. 86 న్యాయమూర్తులను కూడా అక్కడ నియమించేసి సో ఏ జరుగుతుంది అక్కడ ఉన్న తక్షణమే న్యాయ పరిష్కారాలు చేయడానికి చేశారు. అలానే మనకు సంబంధించి ఉత్తరప్రదేశ్లో కూడా చేశారు. అక్కడ కూడా 100% పనిచేస్తూ ఉంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా అన్ని స్టేట్లో కూడా 100% చేస్తుంది. కేరళలో 33 గ్రామ పంచాయతీలు ఇస్తే 33 గ్రామ పంచాయతీలో కూడా
గ్రామ న్యాయాల చట్టం ఇంప్లిమెంట్ అవుతా ఉంది. నోటిఫై చేసిన అన్ని కూడా 100% అక్కడ రిజల్ట్ వస్తూ ఉంది. ఓకే. దాంతో పాటు మనకి ఏపీ తెలంగాణకు వచ్చేస్తే ఏపీలో వచ్చేసి 42 ఇస్తే 42లో ఏది కూడా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అసలు తెలంగాణలో 55 గ్రామ పంచాయతీలు ఇస్తే గ్రామ పంచాయతీలు ఏది కూడా చేయలేదు. ఎందుకంటారు? ఎందుకు చేయలేదంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వాలు హైకోర్టుకి చెప్పి సో గ్రామ న్యాయాల చట్టాల కింద ఉంది, మేము దీనికి బడ్జెట్ అలకెంట్ కూడా ఉంది. మాకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2016లో కూడా 220 కోట్ల వరకు బడ్జెట్ అలకెంట్ చేసింది. ఏదైతే మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో 220 కోట్లు బడ్జెట్ అలకెంట్ చేసిన తర్వాత కూడా ఆ బడ్జెట్ ని ఏదైతే స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే పార్టీలు గవర్నమెంట్ లో ఉన్నాయో ఆ గవర్నమెంట్ లో ఉన్న పార్టీలు సో హైకోర్టుని అప్రోచ్ అయ్యి సో ఇక్కడ పలానా గ్రామ పంచాయతీలకు ఏదైతే గ్రామ న్యాయాల చట్టాల కింద ఒక జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ను అపాయింట్ చేయండి, న్యాయమూర్తిని ఎవరైనా అపాయింట్ చేయండి అని చెప్పి వెళ్ళి అడిగితే గవర్నమెంట్ కంపల్సరీ, హైకోర్టు ప్రభుత్వం రెండు అప్రోచ్ అయ్యి కమాండ్గా చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చట్టం చేసింది అప్పుడు 2009లో ఆ చట్టం ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం, చేయలేకపోవడము, గ్రామీణ ప్రాంతాల్లో కోర్టు వస్తే అడ్వకేట్లకు లూటీ అయిపోతుందని చెప్పడము, అడ్వకేట్లకు ఇబ్బంది అవుతుందేమో, ఫీజులు వసూలు చేయకపోవడము, ఫీజులు రాకపోతున్నాయేమో, ఇలాంటి విషయాలు కొన్ని కారణాల వల్ల చేయలేకపోతుంది గవర్నమెంట్. అది చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు 100% న్యాయం జరుగుతూ ఉంది. న్యాయం జరగడానికి ఏముంటాయి గ్రామీణ ప్రాంతాల్లో బేసిక్గా మాట్లాడాలనుకుంటే చిన్న చిన్న కొట్లాటలు ఉంటాయి. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలండి, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ న్యాయాల చట్టాల కింద ఎలాంటి విషయాలు వస్తాయని అనుకుంటే కాలువ పంచాయతీ ఉంటాయి. కాలువ పంచాయతీ ఉంటే ఒక కాలువ పంచాయతీ అదే కాలువ ద్వారా ఇద్దరు వ్యక్తులకు నీళ్ళు వెళ్ళాలి. కింది వ్యక్తికి నీళ్ళు వెళ్ళాలి, పై వ్యక్తికి నీళ్ళు వెళ్ళాలి. పై వ్యక్తి ఏమంటాడు, నా చైన్ మారిన తర్వాత నీవు నీళ్ళు పెట్టుకో కింది వ్యక్తి అని అంటాడు. నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఇద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది. నా చైన్ మారిన తర్వాత నీ కిందికి నీళ్ళు వదులుతా అంటే నా చైన్ ఎండిపోతుంది, నా పొలం ఎండిపోతుంది కాబట్టి నాకు నీళ్ళు వదలని చెప్తాడు. వదలన్నప్పుడు ఇద్దరి మధ్యలో సంభాషణ జరిగేసి ఇద్దరు కొట్లాట పెట్టుకోవడము, పీక్లాడడం జరుగుతూ ఉంది. జరిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఈ సమస్యను అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళాలి. అక్కడ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వడం, అక్కడ ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసినామని తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టుకు పంపిస్తారు. డిస్ట్రిక్ట్ కోర్టు పంపించినామని డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది, ఎవరు తప్పు చేశారు, ఎవరు కరెక్ట్ చేశారని చెప్పి. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి హైకోర్టుకు రావాలి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు మాకు వెళ్ళాలి. ఇదంతా పెద్ద పంచాయతీ. కానీ ఇక్కడ ఏదైతే గ్రామ న్యాయాల చట్టం ఏదైతే ఉందో, మీకు అక్కడ జరిగిన సమస్య ఏదైతే ఉందో మీరు కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత గ్రామ న్యాయాల చట్టాల కింద ఎవరైతే న్యాయవాదిని అపాయింట్ చేశారో ఆ న్యాయవాది వచ్చి కలిసి అక్కడ మీకు కూర్చొని మాట్లాడి సో ఈ సమస్య జరిగింది కదా అని చెప్పి ఆ సమస్య అక్కడనే పరిష్కారం అవుతుంది. అయితే కనీసం ఒక చట్టం ఇప్పుడు తీసుకొచ్చిన చట్టాల్లో బేసిక్ గా మనం రెగ్యులర్ కోర్టు ప్రొసీజర్ తీసుకుంటే ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు ఆ కేసు కనీసం 5 నుంచి 10 సంవత్సరాల వరకు కేసు నడుస్తాం. జనరల్ గా చెప్పాలంటే 5 నుంచి 10 సంవత్సరాలు కేసు నడుస్తాం. సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో, సామాన్యుడు బలహీనుడు ఎవరైతే ఉంటారో ఆ బలహీనుడు పోయి చేసుకోవాలి ఉండాలనుకుంటే చాలా కష్టం అవుతుంది, ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే ఇక్కడికి న్యాయం వచ్చినప్పుడు, మన దగ్గరికి మొబైల్ కోర్టు వచ్చినప్పుడు, మన దగ్గరికి గ్రామానికి న్యాయం వచ్చినప్పుడు వాస్తవాలు ఏందో అవాస్తవాలు ఏందో పరిశీలించి అక్కడ ఉన్న జడ్జిమెంట్ గారు జడ్జి ఇవ్వడం వల్ల వితిన్ 6 months లోపల క్లోజ్ చేయమని చెప్పి గ్రామ న్యాయాల చట్టాలు క్లియర్గా ఇంప్లిమెంట్ చేశారు. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ని అపాయింట్మెంట్ చేయమని చెప్పారు కదా, దాని ప్రకారం 6 నెలల లోపల జడ్జిమెంట్ వస్తుంది. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఒకవేళ వాళ్ళకి జడ్జిమెంట్ సాటిస్ఫాక్షన్ కాకపోతే వాళ్ళు మళ్ళీ అప్పీల్ కోర్టుకి వెళ్ళొచ్చు. రైట్ సార్. ఇప్పుడు మీరు ఒక సామాన్యమైన ఊర్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి, అడ్వకేట్ గా కూడా మీరు ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. కానీ ఈ చట్టము ఎంత మందికి ఇంప్లిమెంట్ అవుతుంది, అసలు ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాని మీద సక్షుణంగా చెప్తారు. ఇక్కడ గ్రామ న్యాయాల చట్టం అనేది ఇక్కడ తెలంగాణలో అయితే ఇంప్లిమెంటేషన్ లేదు. ఓకే. ఇక్కడ కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడ కూడా లేదు. యాక్చువల్గా చట్టం తీసుకొచ్చారు కానీ రాతపూర్వకంగా ఉంది కానీ అది ఇక్కడ కూడా ప్రజల్లో ఒకటి తీసుకెళ్లలేదు, ప్రజల్లో ఒకటి ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. యాక్చువల్గా రాజస్థాన్ చెప్పింది, మధ్యప్రదేశ్ ఏదైతే కొన్ని స్టేట్లు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ 15 స్టేట్లను నోటిఫై చేసేసి అందులో 450 గ్రామ పంచాయతీలు తీసుకొచ్చి 450 గ్రామ పంచాయతీలో తెలంగాణ 55 గ్రామ పంచాయతీలుగా పెట్టింది. అందులో 55 గ్రామ పంచాయతీలు కూడా ప్రభుత్వం ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. తెలంగాణలో కానీ తెలంగాణ 55 అనుకుంటే మనకు ఏపీలో 42 అంటే కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. భారతదేశ బ్రిటిష్ వ్యవస్థలో ఉన్నప్పుడు దీన్ని పక్కన పెట్టిన సందర్భం మనం చూసాము. దాన్ని ఎలా చూడొచ్చు? యాక్చువల్గా బేసిక్ గా భారతదేశంలో బ్రిటిష్ వ్యవస్థ నుంచి కోర్టు కానీ ఇవన్నీ ప్రొసీజర్ ఇవన్నీ ఎలా వచ్చాయంటే 1600 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే మన దగ్గర కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీ మధ్యలో ఏదైతే వివాదాలు వచ్చినప్పుడు, తగాదాలు ఏదైతే వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి ఒక కోర్టు అనే వ్యవస్థను తీసుకొచ్చారు. కోర్టు అనే వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు ఆ కోర్టు మధ్యలో ఏదైనా అలా బ్రిటిష్ కంపెనీ మధ్యలో ఏదైనా వివాదాలు జరిగినప్పుడు అప్పుడు కూడా తీసుకొచ్చినప్పుడు ఓన్లీ ఇండియా పౌరులకు లేదా ఆ కోర్టు చట్టాలు అవన్నీ ఓన్లీ బ్రిటిష్ వాళ్ళకి మాత్రమే స్టార్టింగ్ లో తీసుకొచ్చినప్పుడు 1726లో మొట్టమొదటిసారిగా మద్రాస్ హైకోర్టు కానీ, దాంతోపాటు మద్రాస్ హైకోర్టు, కోల్కతా,
బొంబాయి అని చెప్పి 3 కోట్లను హైకోర్టులను ఎస్టాబ్లిష్ Divide చేసి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ పెద్ద ఎత్తున చట్టాలు మనకి డిస్ట్రిక్ట్ కోర్టుల వరకే లేకుంటే హైకోర్టు వరకు పరిమితమే. గ్రామీణ ప్రాంతాలకు అంత పెద్ద ఇంప్లిమెంట్ అయ్యేది కాదు. బేసిక్గా జరిగింది అది. రైట్ సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే విలేజ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా బేసిక్గా చెప్పాలంటే మనిషి జీవించడానికి ఏదైతే హక్కు ఉందో, ఫండమెంటల్ రైట్స్ లో మనిషి జీవించడానికి ఆర్టికల్ 21 ఏదైతే ఉందో, ఆ 21 ఆర్టికల్ మనిషి జీవించడానికి ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకు డైరెక్ట్ ప్రిన్సిపల్ అని ఉంటాయి. డైరెక్ట్ ప్రిన్సిపల్ అంటే కాన్స్టిట్యూషన్ లో ఆదేశిక సూత్రాలు ఉంటాయి. ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయవలసింది. ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయవలసింది. అది ఇంప్లిమెంట్ చేయమని కూడా ఆర్టికల్ 39 లో క్లియర్ గా చెప్తుంది. అంటే ఒక పేదవానికి కూడా ఉచిత న్యాయ సలహాలు అందించాలి, న్యాయం ఇమీడియట్ గా జరగాలి, న్యాయాన్ని నిర్లక్ష్యం కానివ్వకూడదు అని చెప్పడం వల్ల అక్కడ ఉన్న కేసులు ఏవైతే ఉన్నావో ఇమీడియట్ గా సమస్యను సాల్వ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ గ్రామ న్యాయాల చట్టాలు తీసుకొచ్చి సంవత్సరాల కొద్దిగా టైం పడుతుంది. ఇప్పటికీ సుప్రీంకోర్టు మొన్న నోటిఫై చేసింది. ఈవి రమణ ఉన్నప్పుడు గ్రామ న్యాయ చట్టాలు తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఎంవి రమణ మనకు జస్టిస్ ఏదైతే చెప్పిన సుప్రీంకోర్టులో ఆయన చెప్పిన తర్వాత కూడా అన్ని హైకోర్టులకు కానీ లేకపోతే ప్రభుత్వాలకు కానీ ఇమీడియట్ గా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు కూడా కౌంటర్ దాఖలు చేసిన లేదు, అఫిడవిట్ దాఖలు చేసిన లేదు. అసలు గవర్నమెంట్ ఎలాంటి కూడా స్పందన ఇవ్వట్లేదు. యాక్చువల్గా దీని గ్రామ న్యాయాల చట్టం అమల్లోకి రావడం వల్ల 4 కోట్లలో ఉన్న కేసులు ఏవైతే పెండింగ్ లో 4 కోట్ల పైన కేసులు పెండింగ్ ఉన్నాయి కదా, గ్రామ న్యాయాల చట్టాలు రావడం వల్ల ఒక 70% కాకపోయినా 30 నుంచి 40% వరకు కూడా చిన్న చిన్న కేసులే ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ పీట్లాడడం చేయడము ఇలాంటి కేసులను పరిష్కరించుకోవడానికి ఇక్కడ సాల్వ్ అవుతామనే గ్రామ న్యాయాల చట్టం తీసుకురావడం మెయిన్ రీజన్. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ వ్యవస్థ స్థాపించినది ఇంకా కొనసాగుతున్నది ఎందుకంటారు అసలు? అంటే బ్రిటిష్ వ్యవస్థ ఎందుకు కొనసాగుతుందంటే దానికి సంబంధించిన మనకు స్వతంత్రం ఎప్పుడైతే వచ్చిన తర్వాత కూడా మనము ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండడము, స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సర్దుబాటు చేసుకునే క్రమంలో ఆ చట్టాలు ఏవైతే ఉన్నావో ఆ కాలక్రమంగా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలను యాజ్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ తీసుకొచ్చారు. తర్వాత తీసుకొచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చేసిన 2023లో కొత్త చట్టాలు తీసుకొచ్చి సిపిసి కానీ సిఆర్పిసి కానీ చేంజ్ చేసి బిఎన్ఎస్ఎస్ అని చెప్పి కొత్త చట్టాలు మొన్న మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో తారుమారు ఏదైతే బ్రిటిష్ పెట్టిన చట్టాలనే ఇంప్లిమెంట్ చేయకుండా కొన్ని అవకతవకలు ఏవైతున్నాయో తప్పులు ఏవైతున్నాయో బేసిక్ గా చూడాలనుకుంటే 497 అని ఒక అఫెన్స్ ఉండే ఐపీసీలో ఏదైతే 497 ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి దానికి బదులుగా ఇంకో చట్టం తీసుకొచ్చారు. కొన్ని మార్పులు చేర్పులు చేశారో ఆల్రెడీ ఇప్పుడు మోడీ గవర్నమెంట్ కూడా మార్పులు చేయడానికి కూడా రెడీ ఉంది. న్యాయ పంచాయతీ వ్యవస్థ అని చెప్పేసి కూడా నేను ఒకటి విన్నాను. అది స్టార్ట్ చేసి మళ్ళీ దాన్ని ఎందుకు విఫలమైన సందర్భం మనం చూసామని? విఫలమైన సందర్భం ఏం లేదు. న్యాయ వ్యవస్థ అనేది చెప్పేది గ్రామ న్యాయ పంచాయతీ అని చెప్పి తీసుకొచ్చింది. యాక్చువల్గా బేసిక్గా గ్రామ న్యాయ పంచాయతీ అనేది అసలు కోర్టు ఎస్టాబ్లిష్ ఇవన్నీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి, ఎప్పుడైతే సమాజంలో మానవుడు జీవించడానికి ఎప్పుడైతే ఉన్నాడో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక బిజినెస్ స్టార్ట్ చేయడమో, ఎప్పుడైతే ఏకజీవిగా జీవించకుండా సమాజం మధ్యలో ఎప్పుడైతే జీవించడానికి మనిషి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో తగాదాలు ఏర్పడి కొట్లాటలు ఏర్పడడం వల్ల ఒక న్యాయం కావాలి, ఒక చట్టం కావాలని ఆలోచన వచ్చింది. న్యాయం కావాలి, చట్టం కావాలన్నప్పుడు అప్పుడు కాలంలో మన తాత ముత్తాతల కాలంలో ఈ చట్టాలు న్యాయాలంటే ఉండేలేదు. యాక్చువల్ బ్రిటిష్ వాళ్ళు చట్టాలు తీసుకొచ్చినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ ఉండే ఇంప్లిమెంట్ అయ్యేది కాదు. అప్పుడు ఏం చేసేది, పెద్ద మనుషులు ఏదైతే కుల పెద్దనో లేకుంటే ఆ మత పెద్దనో మత గురువో అలాంటి వ్యక్తులు న్యాయం చెప్పేది, కానీ అది లిఖితపూర్వకంగా ఉండేది కాదు, రాతపూర్వకంగా ఉండేది కాదని చెప్పి మనం క్లియర్గా చెప్పడానికి ఉంది. అంటే వాళ్ళు చెప్పిందే చట్టం. ఎందుకంటే ధనవంతుడు ఎవడైతున్నాడో వాని ఫేవర్గా న్యాయం చెప్పడము, పేదవానికి న్యాయం దొరకకపోవడము, బలహీనుడికి న్యాయం దొరకకపోవడం ఇలాంటివి జరిగాయి. అందుకోసం కాలక్రమం ఏం చేశారు, ఈ సో ఇంప్లిమెంట్ కావట్లేదని చెప్పి కోర్టు ఎస్టాబ్లిష్ చేసి ఈ విధంగా పోతే రాతపూర్వకంగా చట్టం ఉంటుంది, చట్టం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం చేయొచ్చు అని చెప్పి కోర్టు అనేది తీసుకురావడం. రైట్. నేను ఒకటి విన్నాను సార్, ఆర్టికల్ 39 + 40 అనేది దీని మధ్య వ్యత్యాసం ఏంటి అసలు? అంటే ఏంటి ఇవి? 39, 40 అనేది ఏదైతే ఉందో గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉందో ఆర్టికల్ 40లో క్లియర్గా చెప్తుంది. ఆర్టికల్ 40 అంటే గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, గ్రామాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అనేది గవర్నమెంట్ చేయవలసిన పని. గవర్నమెంట్ ఏం చేయాలి, గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, గ్రామంలో ఎలాంటి కేసులు ఉంటాయి, ఎలాంటి సమస్యలు ఉంటాయి, దాన్ని పరిష్కారం చేయాలనుకుంటే గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్పి గాంధీ గారు క్లియర్గా చెప్పారు. ఆ గాంధీ కలలుగన్న సమాజమే కాబట్టి ఆయన ఆర్టికల్ 40 కంపల్సరీగా అందులో కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో రాయవలసి వచ్చింది, రాశారు. యాక్చువల్గా ఆర్టికల్ 39 ఏంటంటే బేసిక్గా చెప్పాలంటే ఆ
గ్రామానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉచితంగా న్యాయ వ్యవస్థను కల్పించాలి. న్యాయం కావాలని చెప్పి ఆర్టికల్ 39 క్లియర్గా చెప్తుంది. ఓకే. ఆ 39 ద్వారా న్యాయాన్ని ఉచిత న్యాయం పొందొచ్చు అని లీగల్ అడ్వైజర్ అని చెప్పి మనకి ఇప్పుడు కూడా ఉచిత న్యాయశాల అని చెప్పి మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ అక్కడక్కడ ఉచిత న్యాయశాలలు అని చెప్పి ఒక వ్యక్తిని అడ్వకేట్ పెట్టుకునే స్థాయిలో లేనప్పుడు ఆయనకు ఉచితంగా న్యాయశాలలు అందించాలని చెప్పి ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఉచిత న్యాయశాలలు అందజేస్తుంది. సార్ ఇప్పుడు ఒక సగటు వ్యక్తి ఇప్పుడు విలేజ్ న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది, నెక్స్ట్ సివిల్ కోర్టెస్ అనేది కూడా ఒకటి చూస్తున్నాము. అంటే దీనికి మధ్య వ్యత్యాసం ఏమంటారు? అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏమేమి ఉంటాయి అసలు? ఫస్ట్ గ్రామ న్యాయాల చట్టం అనేది ఏదైతే ఉందో ఇందులో మీరు సివిల్ కేసులు ఏదైతే అడిగారు కదా, టైప్ ఆఫ్ సివిల్ కేసెస్. టైప్ ఆఫ్ సివిల్ కేసులు అంటే సిపిసి అని ఉంటుంది, సివిల్ ప్రొవిజర్ కోడ్ అని ఉంటుంది. సివిల్ కేసెస్ దీంట్లో వచ్చేసి ఫ్యామిలీ కేసెస్ వస్తాయి, ల్యాండ్ పంచాయతీ భూముల తగాదాలు వస్తాయి. అంటే ఈ 2 కేసెస్ మధ్యలో ఉంటాయి. అంటే ఫ్యామిలీ కేసెస్ కానీ భూముల పంచాయతీలు కానీ సిపిసి కిందకి వస్తాయి. వచ్చినప్పుడు దీంట్లో ప్రొవిజర్ ప్రకారం ఎలా జరుగుతాయంటే ఏదైనా చిన్న చిన్న మేజర్ కేసెస్, ఇంటి దగ్గర చిన్న పొలం సమస్యనో లేకుంటే రోడ్డు సమస్యనో లేకుంటే కాలువ సమస్యనో ఇలాంటివి ఏవైతే వచ్చినప్పుడు చిన్న కేసెస్ మేజర్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ కేసులను ఇక్కడ సాల్వ్ చేసుకోవడానికి గ్రామ న్యాయాల చట్టాల కింద ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది డిగ్రీ రూపంలో ఇస్తే మీరు అప్పీల్కి వెళ్ళినా కూడా అదే మెయింటైనబుల్ అవుతుంది. ఇంకా ఫ్యామిలీ కేసెస్ అయితే సిపిసిలో ఇంకా ఫ్యామిలీ కేసెస్ వస్తాయని చెప్పాను కదా, ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే డివోర్స్ కేసులు కాదు. మళ్ళీ డివోర్స్ కేసులు వచ్చేసి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాలి. మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టులో సమస్య సాల్వ్ అవుతుంది. డివోర్స్ కేసులో డివిసి కేసులు అని ఉంటాయి. అంటే భార్య భర్తల మధ్యలో భార్య అరేంజ్మెంట్ చేసిన ఇబ్బంది పెట్టేసిన బలవంతంగా వేధింపులు గురి చేశాడని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకుంటే అలాంటి కేసులు గ్రామ న్యాయాల చట్టాల కింద సమస్యను పరిష్కరించుకోవచ్చు. అక్కడ సమస్య సాల్వ్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ఆయన అక్కడ జరిగిన సమస్యకు ఏదైనా తప్పు చేశాడని తెలిస్తే ఆయన శిక్ష కూడా విధించవచ్చు. ఈ 6 months లోపల జడ్జిమెంట్ ఇవ్వాలి. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన దాని ప్రకారం మీరు అప్పీల్కి వెళ్ళాలంటే కూడా 6 నెలలు టైం ఉంటుంది. అప్పీల్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు అక్కడ సమస్య ఏదో డిస్ట్రిక్ట్ కోర్టు కానీ సెక్షన్స్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన చట్టం జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో గ్రామ న్యాయాల చట్టం అక్కడికి వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు న్యాయవాది అనేది ఒకటి ఉంటారు కదా సార్, సో వారికి ఫీజు ఏమైనా ఉంటుందా లేకపోతే ఇంకేదైనా ఫర్దర్ గా తీసుకోవాలా? ఇక్కడ గ్రామ న్యాయాల చట్టంలో ఏదైతే ఉందో మనకు జనరల్ గా జరిగే కోర్టు ప్రొవిజర్, ఇప్పుడున్న జనరల్ గా జరిగే కోర్టు ప్రొవిజర్ ఏదైతే ఉందో ఆ కోర్టు ప్రొవిజర్ కి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గ్రామ న్యాయాల చట్టాల కింద బేసిక్ గా తీసుకుంటే ఒక ఫ్యామిలీ మ్యాటర్ తీసుకుంటే పిటిషనర్ రెస్పాండెంట్ అని ఉంటారు. పిటిషనర్ అంటే కేసు వేసిన వాళ్ళు, రెస్పాండెంట్ అంటే వాళ్ళ హస్బెండ్ మీద వైఫ్ వేస్తే వైఫ్ మీద హస్బెండ్ వేస్తే రెస్పాండెంట్ అవుతారు. ఎవరైతే డిఫరెంట్ రెస్పాండెంట్ వాళ్ళు అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య సమస్యలు ఏదైతే ఉందో పిటిషనర్ సో అండ్ సో గ్రామ న్యాయ అధికారి దగ్గర సో అండ్ సో నాకు ఇది అన్యాయం జరుగుతుందని ఒక అమ్మాయి పోయి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ని తీసుకొని సో అండ్ సో దానికి సంబంధించిన న్యాయం ఏ విధంగా చేయాలనేది ఆయనకు నోటీస్ పంపించి ఆయన పిలిపించి అక్కడనే గ్రామాల్లో ఉంటాడు కాబట్టి అదే గ్రామంలో సమస్య ఏదైతే ఉందో సాల్వ్ చేయడానికి ఒక పరిష్కారం ఉంది. పిటిషనర్ రెస్పాండెంట్ అలాంటి కాకుండా ఒక భూమి తగాదాలు ఉంది. భూమి తగాదాలు ఉన్నప్పుడు ఫ్లైంటిఫ్ డిఫెండెంట్ ఉంటాడు. ఆ భూమి సంబంధించిన సమస్య ఏది ఉందో ఆ సమస్యను ఇక్కడనే పరిష్కారం చేయొచ్చు. వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళని పిలిపించి కలిసి అదేదైతే ఉందో సమస్యను సాల్వ్ చేయడానికి మాట్లాడడానికి ఇక్కడనే క్లోజ్ అయిపోతుంది. సార్ గ్రామ న్యాయాల చట్టం దగ్గర అంటే చూస్తున్నాము ఒకటి సివిల్ కేసెస్ నెక్స్ట్ ఉంటాయి, ఎలాంటి దాని మీద దీన్ని ఫోకస్ పెట్టొచ్చు అంటారు? అసలు గ్రామ న్యాయాల చట్టాల కింద వచ్చేసి సివిల్ కేసెస్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ ఇక్కడ పరిష్కారం చేసుకోవచ్చు. క్రిమినల్ కేసెస్ అంటే ఏమేమి కేసెస్? క్రిమినల్ కేసెస్ అంటే దొంగతనం కేసులు కానీ చిన్న చిన్న పిటి కేసెస్ కానీ ఇలాంటివి ఏవైతే 2 సంవత్సరాల కన్నా తక్కువ నేరం పడే ఏవైతే కేసెస్ ఉంటాయో ఇక్కడ సమస్యను షార్ట్ అవుట్ చేసుకోవచ్చు, ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. సివిల్ కేసెస్ ఏ విధంగా ఉంటాయంటే గట్టు పంచాయతీ కానీ లేకుంటే పొలం పంచాయతీ కానీ చిన్న చిన్న ఇంటి దగ్గర స్థలం పంచాయతీ కానీ ఇలాంటి కేసెస్ ఏదైతే ఉన్నాయో 2 సంవత్సరాల కన్నా శిక్ష తక్కువ పడే కేసెస్ కానీ సివిల్ కానీ క్రిమినల్ కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ సిబిసి కింద వచ్చే ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఏదైతే భార్య భర్తల మధ్యలో కొట్టుకున్న పంచాయతీలు ఏవైతే ఉంటాయో 498 కానీ ఈవీసీ కేసులు కానీ ఏవైతే ఉంటాయో అక్కడ గ్రామ న్యాయ చట్టాల కింద న్యాయవాదికి ఏదైతే మీరు ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఆయన మీకు అక్కడ క్లియర్ గా ఆ పర్సన్ పిలిపించి అక్కడనే గ్రామంలోనే సమస్య సాల్వ్ అవుతుంది. అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా జనరల్ గా జరిగే ప్రొసీజర్ ఏంటంటే క్రిమినల్ కేసెస్ టైప్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఉంటే 2 వ్యక్తుల మధ్యలో సంభాషణ జరిగింది, 2 వ్యక్తుల మధ్యలో కొట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఆ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో రికార్డ్ అవుతుంది కాబట్టి రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన వెంటనే సో అండ్ సో గ్రామ న్యాయ అధికారి చట్టం ఏదైతే ఉంది కదా అక్కడ న్యాయమూర్తి ఏదైతే వస్తారు కదా ఆ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళేసి సో అండ్ సో ఇది జరిగింది అని చెప్పి అక్కడ ఉన్న పోలీసు ఎవరైతే ఉందో ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ గ్రామ న్యాయాల చట్టాల కింద అధికారి ఎవరైతే ఉంటారో అధికారికి ఇన్ఫార్మ్ చేసినామన్నా ఆయన వచ్చి కేసు న్యాయమూర్తి వచ్చి చూసి ఆ కేసుకు సంబంధించిన వ్యక్తులను ఇమీడియట్ గా పిలిపించి దీనికి సమస్య ఏది ఉంది ఈ సమస్యను పరిష్కారం చేసుకోండి, ఒకవేళ కాంప్రమైజ్ మ్యాటర్ ఏదైనా ఉంటే కాంప్రమైజ్ కాండి అని చెప్పి అక్కడికే క్లోజ్ చేపిస్తారు, సమస్య షార్ట్ అవుట్ అవుతుంది. భార్య భర్తల పంచాయతీ ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి నచ్చ చెప్పడము సర్దుబాటు చేయడము ఇలా జరుగుతుంది. వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు లేదు ఆమెకు
ఇబ్బంది అవుతుంది, ఇష్టపూర్వకంగా ఉండలేకపోతున్నారు అనుకుంటే అక్కడ ఆమె మెయింటెనెన్స్ కూడా గ్రాంటెడ్ చేసే అధికారం కూడా గ్రామ న్యాయ అధికారుల చట్టం కింద ఉంది. ఆమె మంత్లీ ఒక 10,000 5,000 మెయింటెనెన్స్ కూడా గ్రాంటెడ్ చేయొచ్చు. ఇంకా సివిల్ కేసులు భూమి పంచాయతీలు ఏమైనా చిన్న చిన్న పొలం పంచాయతీలు కానీ గట్టు పంచాయతీలు కానీ ఏదైనా బౌండరీస్ కానీ అలాంటి చిన్న చిన్న పంచాయతీలు ఏవైతే ఉంటాయో సివిల్ మ్యాటర్స్ కూడా అక్కడ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి. రైట్ సార్. ఒకవేళ జడ్జి గారు శిక్ష వేస్తే ఎన్ని సంవత్సరాలు శిక్ష వేసే అధికారం ఉంటే అసలు ఏ టైప్ ఆఫ్ శిక్షలు దీన్ని ఎలిజిబుల్ చేసుకోవచ్చు? యాక్చువల్గా బేసిక్గా చెప్పాలంటే అదే చెప్తున్నారు, 2 సంవత్సరాల కన్నా తక్కువ శిక్షలు ఏదైతే పడే కేసులు ఏవైతే ఉంటున్నాయో క్రిమినల్ కేసెస్ కానీ క్రిమినల్ కేసులో టైప్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఏదైతే ఉందో ఆ కేసులలో ఒకవేళ జడ్జి గారు ఇక్కడ శిక్ష వేస్తే గ్రామ న్యాయాల చట్టాల కింద జడ్జి గారు శిక్ష వేస్తే దాన్ని మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామంటే అప్పీల్కి వెళ్తాం. ఓకే. అప్పీల్కి వెళ్ళినప్పుడు అప్పీల్లో ఏం చెప్తుంది అంటే మనం ఏదైతే డిస్ట్రిక్ట్ కోర్టు కానీ సెక్షన్ కోర్టు కానీ వెళ్తాం. డిస్ట్రిక్ట్ కోర్టు కానీ సెక్షన్ కోర్టు కానీ వెళ్ళినప్పుడు అక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు సెక్షన్ కోర్టు ఏదైతే తీర్పు ఇక్కడ ఉన్నది కరెక్ట్ జరిగిందా లేదనేది అక్కడ చూసుకుంటుంది. అంటే 2 సంవత్సరాల కన్నా తక్కువ జైలు శిక్ష పడే కేసులకు మాత్రమే ఇక్కడ గ్రామ న్యాయాధికారి చట్టం కింద తీర్పు ఇవ్వాలి. ఆ తీర్పుని బట్టే నీకు ఒకవేళ తీర్పు నీకు అగనిస్ట్గా వచ్చింది అన్నప్పుడు నువ్వు అప్పీల్కి వెళ్ళొచ్చు. అప్పీల్ అంటే డిస్ట్రిక్ట్ కోర్టు కానీ సెక్షన్ కోర్టు కానీ వెళ్ళొచ్చు మేము. సార్, గ్రామ న్యాయాల చట్టం కింద ఆల్మోస్ట్ అంటే ఇవి చూస్తున్నాం అనమాట. అయినా కూడా గవర్నమెంట్ దీన్ని ఎందుకు పట్టించుకోలేకపోతుంది, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది? యాక్చువల్గా బేసిక్గా గ్రామ న్యాయాల చట్టం మనం ఏదైతే డిస్కషన్ చేసిన సబ్జెక్ట్లో 2009లో వచ్చిందని చెప్పి మాట్లాడుకున్నాం. యాక్చువల్గా మాట్లాడుకున్న తర్వాత ప్రభుత్వాలు ఎందుకోసం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయని చెప్పి ఆలోచిస్తే జనరల్గా వచ్చేసి గ్రామ న్యాయాల చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన కేసెస్ గ్రామంలోనే సమస్యలు మొత్తం పరిష్కారం అయిపోతాయి, సమస్య ఎక్కడైతుందో అక్కడికే క్లోజ్ అయిపోతుందని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఏదైతే 4 కోట్ల పైన ఉన్న కేసులన్నీ కూడా సుప్రీంకోర్టులో 4 కోట్ల పైన కేసులు ఇండియాలో పెండింగ్ ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్పింది. అంటే దీంట్లో బేసిక్గా చెప్పాలంటే ఒక 70% కేసెస్ చిన్న చిన్న కేసెస్, మామూలు కేసెస్ అంటే కొట్టుకోవడం, తిట్టుకోవడం, దొంగతనం కేసెస్, ఇలాంటి పెద్ద పెద్ద రాబడి కాకుండా మర్డర్ కేసులు, రేప్ కేసులు కాకుండా చిన్న చిన్న కేసెస్. నేను అబ్జర్వ్ చేసినంత వరకు నేను ఒక జనరల్గా చెప్పాలంటే ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఇప్పుడు ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 10 పోలీస్ స్టేషన్ల పైన నేను ఆర్టీ చేసాను. ఒక 10 పోలీస్ స్టేషన్ల పైన నేను ఆర్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఆర్టీ చేస్తే ఆ 10 పోలీస్ స్టేషన్లో కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసెస్ కానీ రేప్ కేసెస్ కానీ లేవు. యాక్చువల్లీ జనరల్గా నేను ఒక 2 పోలీస్ స్టేషన్లు చూస్తే మా టౌన్లో నర్వా పోలీస్ స్టేషన్ అని ఒక పోలీస్ స్టేషన్లో చూస్తే ఆ పోలీస్ స్టేషన్లో లాస్ట్ ఇయర్లో ఒక మర్డర్ కేసు జరిగింది, ఒక మర్డర్ కేసు ఒకటి జరిగింది, అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి జరిగింది. ఈ సంవత్సరంలో అసలు లేదు, అసలు మర్డర్ కేసు లేదు, అటెంప్ట్ మర్డర్ కేసు లేదు. ఈ పెద్ద నేరాలు కాదు, అసలు రేప్ కేసులు కూడా లేవు. యాక్చువల్గా లేకపోవడం కారణం. ఇంకోటి జనరల్గా తీసుకుంటే అక్కడున్న నేను 10 పోలీస్ స్టేషన్ ఏదైతే మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అడిగిన పోలీస్ స్టేషన్లు ఏవైతున్నాయో ఆ పోలీస్ స్టేషన్లో కూడా పెద్ద ఎత్తున మర్డర్ కేసులు కానీ రేప్ కేసులు కానీ 70% కేసెస్లు ఏవైతున్నావో చిన్న చిన్న నేరాలకు సంబంధించినవి. సంవత్సరాల బడి తిరగడం వల్ల ఎక్కడైతే ప్రజలు సామాన్య వ్యక్తి ఏదైతుందో నష్టపోతున్నాడో వానికి ట్రావెలింగ్ ఛార్జెస్ అవుతున్నాయి, వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి, అడ్వకేట్ ఫీజులు కట్టుకోవాలి, ఒక 50,000 60,000 అడ్వకేట్ ఫీజు తీసుకుంటాడు. చిన్న కేసు అయినా ఒక 324 కేసు అయినా ఒక 50,000 ఫీజు అడుగుతారు, అడ్వకేట్ కంపల్సరీ కట్టాల్సిందే. దాంతోపాటు కోర్టు ఫీజు అని తీసుకుంటారు. ఇదంతా ప్రొసీజర్ ఎంత జరుగుతుంది. గవర్నమెంట్ ఇదంతా చేస్తే అడ్వకేట్లకు లూటీ అవుతుందా అనేది ఒక కారణం. గ్రామీణ ప్రాంతంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేసి ఇంప్లిమెంట్ చేసేదని ఇబ్బంది అవుతుంది అనేది ప్రభుత్వానికే తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఇమీడియట్గా ఇక్కడున్న ఏదైతే మీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులు ఏదైతే ఉందో గ్రామ న్యాయాల చట్టాలు ఎందుకోసం ఇంప్లిమెంట్ కావట్లేదు, ఎందుకోసం చేయట్లేదు అని ప్రభుత్వానికి ఒక ఆర్టీ వేసి అడగండి, హైకోర్టుకు ఒక ఆర్టీ వేసి అడగండి. అసలు చట్టం ఉంది కదా, ఆ చట్టాన్ని ఎందుకోసం ఇంప్లిమెంట్ చేయట్లేదు, సాధారణ ప్రజలకు ఇంప్లిమెంట్ చేయమనే కదా చట్టం చెప్పింది. మీరు ఏదైతే ఒక ఆర్టీఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఒక ఆర్టీ వేసి అడిగితే గవర్నమెంట్ ఏం రిప్లై ఇస్తుందో తెలుస్తుంది కదా. ఎందుకోసం చేయలేకపోతున్నాం మేము, దాని కారణాలు ఏంటి? మీకు ఆల్రెడీ బడ్జెట్ అలగెంట్ అయింది, స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹1 కూడా బడ్జెట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ బడ్జెట్ ఇచ్చింది, ఆ బడ్జెట్ని పెట్టుకోవడానికి కావట్లేదు స్టేట్ గవర్నమెంట్. 220 కోట్లు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్. 2016లో పెద్ద ఎత్తున మోడీ గారు కూడా దీన్ని గ్రామీణ ప్రాంతంలో న్యాయ వ్యవస్థని బలోపేతం చేయాలని చెప్పి క్లియర్గా చెప్పారు. ఆ బడ్జెట్ని ఎందుకోసం ఇంప్లిమెంట్ చేయట్లేదు? దళిద్రం మన తెలంగాణలో ఒకటే కాదు, స్టేట్లో మొత్తం అన్ని స్టేట్లో 29 స్టేట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పలేదు. అందులో 15 స్టేట్లను తీసుకుంది, ఓన్లీ 15 ఓన్లీ 15 స్టేట్లను తీసుకున్నా. 15 స్టేట్లో అందులో 450 గ్రామ పంచాయతీలను తీసుకున్నారు. 450 గ్రామ పంచాయతీలో ఇప్పుడు తీసుకుంటే ఆ 450 గ్రామ పంచాయతీలో తీసుకున్న గ్రామ పంచాయతీలు కూడా అందులో కనీసం అనుకుంటే ఒక 250 గ్రామ పంచాయతీలను మాత్రమే ఇంప్లిమెంట్ అయ్యింది. అది రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. మరి మిగతా ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం అంటారా? ప్రభుత్వం
నిర్లక్ష్యం అంటే ఇందులో రెండు మాట్లాడుకోవాల్సిన బేసిక్ ఏంటంటే మనిషి జీవించడానికి ఒక ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నావో ఫండమెంటల్ రైట్స్ కి మనకి ఏదైనా మనకు జీవించే హక్కుకు మనకి ఏదైనా భంగం కలిగితే మనం డైరెక్ట్ హైకోర్టుని కానీ సుప్రీంకోర్టుని కానీ ఆశ్రయించవచ్చు ఒక వ్యక్తికి ఏదైనా భంగం కలిగినా. ఇక్కడ చేసింది ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిక సూత్రాలు, ప్రభుత్వం చేయవలసిన పనులు, ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయవలసిన పనులు ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది చేయలేకపోతున్నప్పుడు మనం డైరెక్ట్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు పోవడానికి అవకాశం లేదు. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ పైన ఒక చట్టం ఇప్పుడు ఏదైతే ఉచిత న్యాయ సలహా తీసుకొచ్చిందో, గ్రామ న్యాయాల అధికారుల చట్టం ఏదైతే తీసుకొచ్చిందో, న్యాయ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాల్లో అక్కడనే జడ్జిమెంట్ ఇవ్వాలి, అక్కడనే సమస్యలను సాల్వ్ చేయాలని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చట్టం తీసుకుందో ఆ చట్టం పైన ఆర్టికల్ 39A పైన హైకోర్టుని కానీ సుప్రీంకోర్టుని కానీ ఆశ్రయించడానికి లేదు. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మోడీ గారు ఆల్మోస్ట్ ఇవన్నీ తీసుకున్నారన్న సందర్భం. అయితే ఇప్పుడు రాష్ట్ర పాలకుల పరిపాలన అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులది తప్పంటారా, లేకపోతే దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవడం అంటే క్వశ్చన్ చేయలేకపోవడం గ్రామ స్థాయిలో తప్పంటారా? యాక్చువల్గా బేసిక్గా చెప్పాలంటే ఎక్కడైతే గ్రామ స్థాయిలో కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఉందో కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి వెళ్ళేసి హైకోర్టుని ఆశ్రయించి సో అండ్ సో పలానా గ్రామ పంచాయతీలో న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయండి, గ్రామ న్యాయాల చట్టం ఉంది, ఈ చట్టం కింద బడ్జెట్ కూడా అలొకేట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, ఆ బడ్జెట్ని ఖర్చు పెట్టండి, ఆ బడ్జెట్ని ఖర్చు పెట్టేసి మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్పింది. ఒక గ్రామ పంచాయతీకి 18 లక్షలు ఇస్తుంది. 18 లక్షలు ఇస్తుంది. 18 లక్షలు స్టార్టింగ్లో 3 సంవత్సరాల లోపల 3,50,000 రూపాయలు ఇవ్వమని చెప్పి కూడా ఆ చట్టంలో చెప్పింది. దాంతోపాటు సెక్షన్ 5 కింద గ్రామ న్యాయాల చట్టాల కింద సెక్షన్ 5 కింద జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ని అపాయింట్మెంట్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్కి ఒకటే ఇవ్వలేదు, హైకోర్టు కూడా ఇచ్చింది. కంపల్సరీ గవర్నమెంట్ పైకి హైకోర్టును అప్రోచ్ అవుతే ఇమీడియట్గా రేపు తెలంగాణలో కూడా 55 గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయో ఆ గ్రామ పంచాయతీలో గ్రామ న్యాయాల చట్టం అమల్లోకి వస్తుంది. కంపల్సరీ అమల్లో చేయవలసిన పని అది. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ వ్యక్తులు కానీ గ్రామంలో ఉన్న యువత కానీ కంపల్సరీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఇది ఎందుకు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు కోర్టుల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళాలనుకుంటే లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి, ఇబ్బంది అవుతుంది. అదే గ్రామీణ ప్రాంతం న్యాయాల చట్టం ఏదైతే అమల్లోకి వచ్చిందో అక్కడ అడ్వకేట్ అవసరం లేదు. అక్కడ ఏదైతే న్యాయమూర్తి వస్తుందో ఆ న్యాయమూర్తితో పాటు వీళ్ళిద్దరు కూర్చొని ఫ్లైంట్ ఇప్పుడు డిఫెండెంట్ కానీ లేకపోతే పిటిషనర్ రెస్పాండెంట్ కానీ ఆ పోలీస్ స్టేషన్ జరిగిన కేసెస్ ఏవైతుందో అక్కడనే పరిష్కారం చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇంప్లిమెంట్ కాలేకపోతుంది. సార్ ఇప్పుడు ఒక సగటు మనిషి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఇంక ఇద్దరి మధ్య కొంత ఒక వార్ అనేది జరిగింది. ఆ వార్ జరిగినప్పుడు కొట్టుకోవడము సంథింగ్ చాలా ఇష్యూ జరిగింది. పోలీస్ స్టేషన్లో FIR ఫైల్ చేశాం. మీరు అన్నట్టు గ్రామ న్యాయ వ్యవస్థలో ఇది జరుగుతుంది. అయినా కూడా ఒక మనిషి కాంప్రమైజ్ అవ్వడు. కాంప్రమైజ్ అవ్వని క్షణాన అతనికి మోటివేషన్ ఇచ్చినా కూడా నేను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు అని చెప్పేసి ఒక ఈగో ఫీలింగ్ అడ్డొస్తూ ఉంటది. అలాంటి వారికి ఏం చేయమని? యాక్చువల్గా గ్రామ న్యాయాల చట్టాలు ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్న జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ కోర్టులు కానీ సెక్షన్స్ కోర్టులు ఏదైతే జరుగుతుందో ఆ విధంగానే గ్రామ న్యాయాల చట్టాలు కూడా ట్రయల్ జరుగుతుంది. అంటే ట్రయల్ జరుగుతుందంటే ఒక డిఫాక్టో కంప్లైంట్, ఒక బాధితుడు డిఫాక్టో కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ అక్కడ రిజిస్టర్ అయిన తర్వాత FIR వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్ పరిధి కిందకి ఏదైతే వస్తుందో గ్రామ న్యాయాల చట్టం మా ఊరు ఇప్పుడు కొల్పూరు విలేజ్లో ఏదైతే మానూరు మండలం పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను ఒక బాధితుని తరఫున ఆ కంప్లైంట్ రిజిస్టర్ అయినామంటే ఆ గ్రామానికి వెళ్ళేసి ఆ గ్రామంలో ఏదైతే ఉందో కొల్పూరు విలేజ్లో సో అండ్ సో గ్రామ న్యాయాల చట్టంలో ఒక అధికారి అక్కడ ఉంటుంది కాబట్టి అధికారికి సో అండ్ సో ఇది జరిగినప్పుడు ఈ అన్యాయం జరిగింది అన్నప్పుడు అదర్ సైడ్ పర్సన్ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ కానీ డిఫెండెంట్ పర్సన్ కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే దాన్ని కాంప్రమైజ్ అవుదాం అనుకుంటే క్లోజ్ చేస్తుంది. లేదు నీ కాంప్రమైజ్ చేస్తే స్టేజ్లో లేనన్నప్పుడు అక్కడున్న సాక్ష్యాధారాలను స్వీకరించి సో అండ్ సో అక్కడ ఉన్న విట్నెస్లు, ఎందుకంటే గ్రామంలో ఉండే ఉంటారు కాబట్టి ఇక్కడ వండర్ఫుల్ ఇంకోటి ఏంటంటే చెప్పాల్సింది డిస్ట్రిక్ట్ కోర్టు కానీ గ్రామ న్యాయాధికారి చట్టాలకు ఉన్న న్యాయమూర్తి కానీ ఒకటి డిఫరెంట్ ఏంటంటే నీకు ఒక విట్నెస్ ఒక సాక్ష్యదారుడు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలంటే భయపడతాడు, రాడు. ఒక హైదరాబాద్ మట్టం వచ్చి ఒక సాక్ష్యం చెప్పాలి, లేకపోతే నారాయణపేట డిస్ట్రిక్ట్ మట్టం పోయి చెప్పాలనుకుంటే ఒక డిస్ట్రిక్ట్ కోర్టు పోయి చెప్పాలంటే మా గ్రామీణ ప్రాంతం నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు 40 కిలోమీటర్లు. 40 కిలోమీటర్లు పోయి ఒక విట్నెస్ రావాలంటే వాడు భయపడతాడు, కోర్టు అంటే వస్తే భయపడతాడు. అదే న్యాయమూర్తి మన ఊరికి వస్తే ఆ 100 మందిలో కూర్చుంటారు కాబట్టి 100 మంది వచ్చి న్యాయమూర్తి వచ్చిన ఉంటాడు, విట్నెస్ సాక్ష్యాధారాలు సేకరించడానికి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ సేకరించడానికి ఉంటుంది, ప్రతిదీ కూడా ఇమీడియట్ గా జడ్జిమెంట్ ఇవ్వడానికి ఉంటుంది. అంటే ఒక గ్రామంలో ఎవరు తప్పు చేసింది ఎవరు లేదని చెప్పడానికి ఇక్కడ విట్నెస్ ఒక్కరు రావంటే కోర్టుకు రారు. అదే గ్రామీణ ప్రాంతంలో విట్నెస్ రావని చెప్తే 100 మంది వచ్చి చెప్తారు సాక్ష్యాలు. జనరల్ గా బేసిక్ గా చెప్పాలంటే ఒక పోలీస్ అధికారి ఒక ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లో ఒక IO ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏదైతే వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు సార్ నేను సాక్ష్యం చెప్తా సార్ అని విట్నెస్ వచ్చి చెప్తారు పోలీస్ అధికారులు. చెప్పినప్పుడు అక్కడ చెప్పిన సాక్ష్యాలు ఎవరైతే విట్నెస్ చెప్పిండ్రో ఆ విట్నెస్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమంటే చెప్పలేకపోతుంది. ఈ చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే శిక్ష పడే వ్యక్తి కూడా శిక్ష పడకుండా
తప్పించుకోవడానికి ఈజీగా ప్రయత్నం బయట అవుతుంది. స్వేచ్ఛగా అయితే కోర్టు కావాల్సింది ఏంది? సాక్ష్యాధారాలు. ఓకే. పోలీసోడు 200 పేపర్లు రాసిండు, ఒక 5,000 పేపర్లు ఛార్జ్ షీట్ రాసిండంటే కూడా కోర్టు కన్సిడర్ చేయదు. ఏం కావాలి? ఆ గ్రామీణ ప్రాంతంలో తప్పు జరిగినప్పుడు ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో, సర్కన్సల్ విట్నెస్ ఎవరైతే ఉన్నారో, పంచ్ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో అంత విట్నెస్లు వచ్చి కోర్టులో సాక్ష్యాలు చెప్పినప్పుడే కోర్టు కన్సిడర్ చేస్తుంది. జనరల్గా మనం చూసినాం, ఒక వ్యక్తిని మన కళ్ళ ముందే మర్డర్ చేసి చంపేశారు, చనిపోయాడు. చూసినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే చంపేసిన వ్యక్తిని మనం చూసామో, ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పమంటే చెప్పలేకపోతున్నాడు, భయం ఉంది. అందుకోసం అట్లాంటి కేసులు ఏమవుతున్నాయి, మర్డర్ కేసులు కానీ రేప్ కేసులు కానీ ఏమవుతున్నాయి, తప్పుడు కేసులను కొట్టేస్తుంది కోర్టు. కోర్టుని పోలీసుడు 50 పేపర్లు రాసినా, 500 పేపర్లు రాసినా కోర్టు కన్సిడర్ చేయదు. అక్కడ వచ్చి బోన్లో వచ్చి నేను సాక్ష్యం చెప్పినప్పుడే, నేను ఐ విట్నెస్ కళ్ళారా చూసినప్పుడే శిక్ష వేయడానికి జడ్జి గారికి ఒక ఆధారం ఉంటుంది. ఆధారం లేకపోతే చేయలేడు. నువ్వు ఎన్ని పేపర్లు రాసినా దాంతో కోర్టు బయట జరిగిన వారం కాబట్టి భయభ్రాంతులు గురి చేయొచ్చు. వాంటీలకు ఎక్కడో చనిపోయినా తీసుకొచ్చి వీడు చంపేసిందని చెప్పి వాని మీద కక్షపూరితంగా కేసులు పెట్టవచ్చు. పోలీస్ బలగాలు ఏ విధంగా ఇబ్బందులు పెట్టించే ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్. రాజ్యాంగ పరంగా తీసుకున్నట్టయితే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఫస్ట్ వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చెప్తారా? రాజ్యాంగంలో మనకు రాజ్యాంగం ఏదైతే అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26 రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చినప్పుడు మన సుప్రీంకోర్టు వ్యవస్థ అనేది ఉంది. సుప్రీంకోర్టు వ్యవస్థ ఉంది అంటే మనకి ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు సుప్రీంకోర్టు అనేది ఎట్లా పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలి అని రాజ్యాంగం వచ్చిందో, రాజ్యాంగంలో ఆర్టికల్ 124 ఆర్టికల్ క్లియర్గా రాసింది. అంటే సుప్రీంకోర్టు అంటే ఏంటి, సుప్రీంకోర్టు ఏ విధంగా పనిచేయాలి, రాజ్యాంగాన్ని లోపడి పనిచేయాలి, రాజ్యాంగంకి ఏదైనా భంగం కలిగితే సుప్రీంకోర్టు బాధ్యత వహించాలి. అంటే బాధ్యత వహించాలి సుప్రీంకోర్టు. అంటే ప్రభుత్వాలు ఏదైనా తప్పు చేస్తే, ఒక ప్రాథమిక హక్కునికి ఏదైనా, ఒక వ్యక్తికి ఏదైనా అన్యాయం జరిగితే రాజ్యాంగాన్ని రక్షించడం, రాజ్యాంగాన్ని కాపాడడం కూడా సుప్రీంకోర్టు బాధ్యతనే. రాజ్యాంగంలో ఉన్న ప్రతి విషయాలను కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే చేయించవలసిన ప్రభుత్వాలకు నోటిఫికేషన్ ఇవ్వడమో, లేకుంటే గైడ్లైన్స్ చేయడమో, ఇలాంటివి చేయడం అన్నీ కూడా సుప్రీంకోర్టు చేయవలసింది. దాంతోపాటు మనకి ఏదైతే మనకు హైకోర్టు ఏదైతే ఉందో, హైకోర్టుకు సంబంధించిన దాంట్లో 214 అనే హైకోర్టు ఆర్టికల్ ఒకటి చెప్తుంది. 214 ఆర్టికల్ చెప్తుంది హైకోర్టు సంబంధించి, అంటే స్టేట్ సంబంధించిన విషయంలో హైకోర్టు చెప్తుంది. దాంతోపాటు డిస్ట్రిక్ట్ కోర్టు అని 213 అని డిస్ట్రిక్ట్ కోర్టు ఒకటి ఉంది. దాంతోపాటు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్ జూనియర్ కోర్టు అని చెప్పి ఒకటి ఉంది. దానికి సంబంధించింది 247 ఆర్టికల్ ఒకటి చెప్తుంది. ఈ ఆర్టికల్ 4 ఈ ఆర్టికల్స్ ఏదైతే క్లియర్గా చెప్తున్నాయి కదా, ఈ ఆర్టికల్ చెప్పిన దాని కిందనే కోర్టులు పనిచేయాలి. అంటే ఇక్కడ జనరల్గా పనిచేయాల్సింది ఏంటంటే హైకోర్టు, సుప్రీంకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, కోర్టు అని చెప్పి మనం ఏదైతే అంటున్నామో, ఇక్కడ విధించిన శిక్షలు ఏదైతే ఉందో మన సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు. అంటే ఒక బాధితునికి అన్యాయం జరిగింది, కింది కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మనం సాటిస్ఫాక్షన్ కాలేదు, మన పై కోర్టుకి వెళ్ళినప్పుడు పై కోర్టుకున్న అక్కడ ఉన్న జడ్జి పవర్ని బట్టి, ఆ వ్యక్తిని బట్టి సో అండ్ సో జడ్జిమెంట్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలని చెప్పొచ్చు. కింది కోర్టులో తప్పుడు కేసు అని కొట్టేసిన కోర్టు పై కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ చట్టబద్ధమైన కేసు అని కూడా ఇవ్వచ్చు, జడ్జిమెంట్ ఇవ్వచ్చు, ఇది అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఇవ్వచ్చు. సుప్రీంకోర్టు వాళ్ళకి వెళ్ళడానికి కూడా సిస్టమేటిక్. ఇప్పుడు స్టేట్కి సంబంధించిన ఇష్యూస్ ఏదైతే ఉన్నావో, స్టేట్కి సంబంధించిన మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఏదైతే ఉన్నావో, ఒక వ్యక్తికి ఏదైనా చిన్న న్యాయ పంచాయతీ ఏదైనా వచ్చినప్పుడు మనం డైరెక్ట్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళడానికి లేదు, అవకాశం లేదు. కంపల్సరీ జూనియర్ కోర్టుకి వెళ్ళాలి, జూనియర్ కోర్టులో కేసు ఫైల్ చేయాలి, అక్కడ ఇచ్చిన జడ్జిమెంట్ వెయిట్ చేసుకొని నువ్వు హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకి కానీ వెళ్ళాలి. అదే ఒక వ్యక్తికి సంబంధించిన ఇష్యూ, ఒక వ్యక్తికి సంబంధించిందంటే ఫండమెంటల్ రైట్స్, మనిషి జీవించే హక్కుకు సంబంధించింది. ఏబిఎస్ కార్పస్ మాండమస్ సెరీ ప్రొవిషన్ అని చెప్పి ఆర్టికల్ 32లో క్లియర్గా చెప్తుంది. అంటే దీనికి ఏబిఎస్ కార్పస్ మాండమస్ సెరీ ప్రొవిషన్ ఏదైతే ఆర్టికల్ 32లో క్లియర్గా ఏదైతే చెప్తుందో, నీకు నీ హక్కుకు ఏదైనా భంగం కలుగుతాయి, ఏబిఎస్ కార్పస్ కానీ మాండమస్ కానీ. ఏబిఎస్ కార్పస్ మనకు క్లియర్గా చెప్తుంది ఒక వ్యక్తిని సర్చ్ చేయడం అని చెప్పి, ఎక్కడ పోయింది, ఏ విధంగా పోయింది అని చెప్పి. ఒక వ్యక్తి అధికారి సక్రమంగా పనిచేయకపోతే మాండమస్ కానీ, నీ అధికార దుర్వినియోగం పాల్పడుతున్నా సక్రమంగా పనిచేయమని చెప్పి నువ్వు డైరెక్ట్ హైకోర్టుని అప్రోచ్ కావచ్చు, దాంతోపాటు సుప్రీంకోర్టుని కూడా అప్రోచ్ కావచ్చు. నీకు ఏదైతే న్యాయం అక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి అప్రోచ్ అయితే నీ ఫండమెంటల్ రైట్స్కి అగనిస్ట్ ఉంటేనే డైరెక్ట్ వెళ్ళడానికి ఉంది. ఒక న్యాయం జరిగే సుప్రీంకోర్టు దాకా వెళ్ళే రైట్స్ ఉంది, సగటు మనిషికి అయితే ఉంది. ఎక్కడైనా న్యాయం జరుగుతుంది. రైట్ సార్. ఇంకా గ్రామీణ ప్రాంతంలో న్యాయ వ్యవస్థ అనేది ఇంత చెరవేగంగా ఉన్నా కూడా కొంతమంది దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఇటు క్వశ్చన్ అడగట్లేదు, అండ్ నెక్స్ట్ గవర్నమెంట్లు కూడా దీనికి రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకవేళ ఇది ఇంకా న్యాయ వ్యవస్థ ఇంకా బలోపేతం కావాలి అంటే, న్యాయ వ్యవస్థ ఇంకా చెరవేగంగా ఇటు గ్రామీణ ప్రాంతంలో న్యాయం జరగాలి అని అంటే ఎలాంటి అడ్వైస్ ఇస్తారు మీరు? జనరల్గా చెప్పాలంటే ప్రభుత్వాలు ఎప్పుడైతే పరిష్టంగా పనిచేస్తావో న్యాయ వ్యవస్థ కూడా పరిష్టంగా పనిచేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే న్యాయ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత కూడా, చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత 2009లో గ్రామ న్యాయాలయ చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది ఎవరు? ప్రభుత్వం ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్పింది? హైకోర్టు దగ్గరికి వెళ్ళమని చెప్పింది. హైకోర్టు చేయడానికి రెడీగా ఉంది. మీరు హైకోర్టు దగ్గరికి వెళ్ళారు, హైకోర్టుని అప్రోచ్ గారు, ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. ఇలాంటి ఏదైతే గ్రామంలో ఉన్న
సమస్యలు ఏదైతే ఉన్నావో గ్రామంలో ఉన్న సమస్యలు ఏదైతే మీరు ఇమీడియట్గా గ్రామ న్యాయాల చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేసి ప్రభుత్వం హైకోర్టుని ఒప్పించి అక్కడ ఉన్న గ్రామాలకు 55 గ్రామ పంచాయతీ తెలంగాణ ఏవైతే ఉన్నాయో ఆ సమస్యను సాల్వ్ చేస్తే కంపల్సరీ న్యాయం జరుగుతుంది. గ్రామీణ ప్రజలకు న్యాయం చేయగలుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వాల్యుబుల్. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.